టీవీ మీ ఆనందాల హరివిల్లు. విజయనగరం పట్టణంలో గల సెయింట్ మేరీస్ స్కూల్లో పోస్ట్పాటి వంశీయులైన అశోక్ గజపతిరాజు, సునీల్ గజపతిరాజు, అదితి గజపతిరాజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని, అధికారులు చక్కగా ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. పోలింగ్ డే అయితే అందరూ చాలా ఉత్సాహంగా ఓటు వెళ్ళి వేస్తున్నారు. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. పోలింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పటివరకు చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ విధంగానే రోజంతా కూడా పీస్ఫుల్గా జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కు వినియోగించుకుంటారని మేమందరం కోరుకుంటా ఉన్నాం. మేడం గారు, చాలా ప్రాంతాల నుంచి జనం వచ్చారు ఓట్లు వేయడం కోసం. అలాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళు, యువత అంతా కూడా బారులు తీరుతారు. దేనికి సంకేతం అంటారు? అంటే ఇది చాలా మంచి సంకేతం. ఎందుకంటే అందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఓటు వేయటానికి. రాష్ట్రం పరిపాలనలో వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క మనిషి పాల్గొంటున్నారు అని ఒక మంచి సంకేతం. ಹೆಚ್ಚು మంది వచ్చి వారు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని మన దేశంలో పటిష్టం చేయడం అవుతుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ నడిస్తే మన ప్రజాస్వామ్యం స్ట్రెంగ్తన్ అవుతుంది. కొన్నాళ్ళకి మనం దీంట్లో కూడా టాప్ కంట్రీగా ఎమర్జ్ అవుతామని దేశంలో. ఇప్పటికే చాలా విషయాల్లో భారతదేశం ముందు ఉంది, ఇంకా ముందు వెళ్ళవలసి ఉంటుంది. దానికోసం మనం అందరు కలిసి కృషి చేద్దాం, మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం. మేమిద్దరం మాజీలు.